సృష్టి ప్రారంభంలో బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య తానే గొప్ప అనే అహంకారంతో కూడిన వివాదం తలెత్తి విశ్వాన్నే అస్థిరపరిచే స్థాయికి చేరుకోగా వారిద్దరి మధ్య అంతులేని ఒక మహా అగ్నిస్తంభం జ్యోతిర్లింగం ప్రత్యక్షమైంది. ఆ స్తంభం యొక్క మొదలును గాని చివరను గాని ఎవరు కనుగొంటారో వారే గొప్ప అని నిర్ణయించబడగా విష్ణువు వరాహ రూపంలో పాతాళానికి వెళ్లి దాని అడుగును కనుగొనలేక వినయంతో వెనక్కిరాగా బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్లి శిఖరాన్ని చేరుకోలేకపోయినా మధ్యలో కనిపించిన కేతకి మొగలి పుష్పాన్ని సాక్ష్యంగా పెట్టుకుని తాను శిఖరాన్ని చూశానని అబద్ధం చెప్పాడు. బ్రహ్మ అహంకారానికి అబద్ధానికి ఆగ్రహించిన పరమశివుడు ఆ అగ్నిస్తంభం నుండి ప్రత్యక్షమై బ్రహ్మకు భూలోకంలో ఎక్కడా పూజలు మరియు ఆలయాలు ఉండవని, అలాగే అబద్ధపు సాక్ష్యం చెప్పిన కేతకీ పుష్పం ఏ దైవ కార్యాలకు పనికిరాదని శాపం విధించి వారి అహాన్ని అణచివేశాడు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు బంధువులకు షేర్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్ కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.